ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. నేను ఈ క్షణాన ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ప్రస్తుత పరిస్థితిలో ఈ రోజు నుంచి తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ దర్శన టికెట్లు ఉన్నాయి, అలాగే సర్వదర్శన టోకెన్లు ప్రస్తుత పరిస్థితి ఏమిటి, దివ్య దర్శన టోకెన్లు ప్రస్తుత పరిస్థితి ఏమిటి, అలాగే కొండపైన తుంబుర తీర్థానికి సంబంధించి ఎలాంటి విశేషాలు మీకు నేను చెప్పగలను. అలాగే భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలను కూడా మీ ముందుకు నేను తీసుకొస్తానండి. ఇందులో భాగంగా మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, ప్రస్తుతం అయితే సర్వదర్శనం టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, అలాగే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే నరక మార్గంలో వెళ్ళే వాళ్ళ దగ్గరికి అయితే భూదేవి కాంప్లెక్స్లోను మీ అందరికీ కూడా ఇస్తున్నారు. ఈ సర్వదర్శన్ టోకెన్లు ప్రస్తుతానికి రేపు జనవరి 7వ తారీఖు సంబంధించినటువంటి ఇస్తున్నారండి. ప్రస్తుతం అయితే 1592 అంటే 1592 టికెట్లు అయితే ఖాళీ ఉన్నాయి. రేపటి సంబంధించిన సర్వదర్శన టోకెన్లు ఇప్పుడైతే ఇస్తున్నారు ఈ కౌంటర్లలో. దయచేసి మీకు ఎవరికైనా రేపటి దర్శన టికెట్లు కావాలనుకుంటే ఇప్పుడు వెళ్ళినా కూడా కౌంటర్లలో మీకు అయితే లభిస్తాయి. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోవాలి. అలాగే ఇంకా రెండో పాయింట్ ఏమిటి అంటే, తుంబుర తీర్థం ఎప్పుడు అని చాలామంది అడుగుతున్నారు. సో మీకు సంబంధించి ఆ అప్డేట్ మీ ముందుకు నేను తీసుకొస్తున్నానండి. శ్రీ రామకృష్ణ తీర్థం ముక్కోటి అనేది జనవరి 25వ తారీఖున నిర్వహించబడుతుంది. అలాగే ధార తీర్థం ముక్కోటి అనేది ఫిబ్రవరి 24వ తారీఖున నిర్వహించబడుతుంది. అలాగే తుంబుర తీర్థం ముక్కోటి అనేది మార్చి 25వ తారీఖున నిర్వహించబడుతుంది. ఈ 3 తీర్థులు కూడా మీ అందరికీ చాలా పవిత్రమైనవి కాబట్టి నేను మీ అందరికీ ఈ విషయాలన్నీ మీకు వెల్లడించడం జరుగుతుంది. అలాగే మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, ప్రస్తుతం అయితే మీ అందరికీ కూడా జనవరి నెలకి సంబంధించి దర్శన టికెట్లు కావాలి అనుకుంటే ప్రస్తుతం ఉన్న ఒకే ఒక అవకాశము సర్వదర్శనం టోకెన్ల ద్వారా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. లేదు మేము కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు టూరిజం ప్యాకేజీల ద్వారా వస్తాము అంటే ఐఆర్సిటీ టూరిజం ప్యాకేజీల ద్వారా కూడా మీరు రావచ్చు. మీకు కావాలంటే ఈ లింక్ అనేది నేను కమెంట్ సెక్షన్లో పెడతాను. మీరు ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ తిరుపతి ప్యాకేజెస్ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఈ తిరుపతి ప్యాకేజెస్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా ప్యాకేజీలు చూపిస్తారు. అది ఏమిటి అంటే, మొట్టమొదటి ప్యాకేజ్ ఇక్కడ విజయ గోవిందం 2 nights 3 days అని ఉంది కదా. ఆరిజిన్ అంటే చీరాల, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సామలకోట జంక్షన్, తెనాలి జంక్షన్, విజయవాడ నుంచి ఈ ట్రైన్ అయితే ఉంటుంది. సో ఇది స్టార్టింగ్ వచ్చేసి 3840 రూపాయలు ఉంటుందండి. వాళ్ళే మీకు ట్రైన్ టికెట్లతో సహా దర్శనం టికెట్లు కూడా మీకు కల్పిస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్యాకేజీల ద్వారా రండి. మీకు ఇక్కడ ట్రైన్ టికెట్లు కూడా కలిపి ఉంటాయి. రెండో ప్యాకేజ్ బెంగళూరు తిరుపతి బాలాజీ దర్శన్ 1 night 2 days, ఆరిజిన్ వచ్చేసి బెంగళూరు అని ఉంది. అలాగే మూడోది దర్శన్ యాత్ర కంచీపురం, కన్యాకుమారి, తిరువనంతపురం, రామేశ్వరం, మధురై, తిరుపతి. ఈ ప్యాకేజ్ కూడా 10 days ప్యాకేజ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ రేట్లు ఎక్కువ, నేనైతే సజెస్ట్ చేయట్లేదు. కాకపోతే మేము పెట్టగలము, ట్రైన్ టికెట్ల ద్వారా మేము వెళ్తాము అన్న వాళ్ళు మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్యాకేజీలు అన్నింటిలో మీకు సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో ఇవన్నీ బాగా రేట్లు ఎక్కువే, కాకపోతే ఇక్కడ ట్రైన్ టికెట్లు కూడా ఉంటాయి కాబట్టి రేట్లు ఎక్కువ ఉంటాయి. సో మీరు అంతా ఆలోచించుకోండి. సో ఇవన్నీ డిఫరెంట్ ప్యాకేజెస్. మీకు కావాలంటే ఈ లింక్ పెడతాను. ఈ ప్యాకేజెస్ ద్వారా అయితే జనవరి నెలలో అయితే దర్శనం టికెట్లు ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, ప్రస్తుతానికైతే అఫీషియల్ టీటీడీ వెబ్సైట్లో కూడా మీకు ఫిబ్రవరి, మార్చ్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ పేజ్ చూసారా, టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఎట్ సప్త గౌ ప్రదక్షిణశాల అని ఉంది కదా, ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫిబ్రవరి నెలకి 7, 8, 13, 14, 19, 20, 21, 22, 23, 26, 27, 28, 29 తారీఖులో అయితే దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి. చూసారా, నేను ఫిబ్రవరి 21 సెలెక్ట్ చేస్తే 75 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఇక మార్చ్ నెలకైతే అన్ని డేట్లలోనూ ఖాళీగా ఉన్నాయి ఎక్సెప్ట్ మార్చ్ 30 తారీఖు తప్ప. సో ఈ టికెట్లు వచ్చేసి ఇద్దరికి ఇస్తారు. 1600 రూపాయలు అంటే పర్సన్కి 800 రూపాయలు పడుతుందండి. మీరు ఏదైనా మీకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ పర్సన్స్ దగ్గర అంటే ప్రైస్ దగ్గర సెలెక్ట్ చేస్తే మీకు పేమెంట్ చేయడానికి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేస్తే పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ మీ జనరల్ డీటెయిల్స్ అంటే మీ గోత్రము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ అని ఇద్దరివి సెలెక్ట్ రాసి ఇక్కడ కంటిన్యూ అని చేస్తే మీరు పేమెంట్ చేయొచ్చు. చేసిన తర్వాత మీరు ఆ పర్టికులర్ డే ఆ హోమంలో కనుక మీరు పార్టిసిపేట్ చేస్తే, అంటే ఈ హోమం అనేది అలిపిరి ఈ
టెంపుల్ దగ్గర జరుగుతుంది. ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే ఈ టెంపుల్ దగ్గర జరుగుతుంది. ఈ టెంపుల్లో మీరు పార్టిసిపేట్ చేసి ఈ హోమం అయిపోయిన తర్వాత కొండపైన మధ్యాహ్నం 3 గంటలకి ఖచ్చితంగా మీరు వెళ్ళినట్లయితే మీకు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ 300 రూపాయలు దర్శనం టికెట్ అనేది అయితే మీకు కల్పిస్తారండి. దయచేసి ఈ విధానం ద్వారా ఫిబ్రవరి మార్చ్ నెలకి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే మార్చ్ 25వ తారీఖున తుంబర తీర్థం ముక్కోటి ఉంది కాబట్టి చాలామంది 25వ తారీఖున ఆ దర్శనం చేసుకోవాలి, స్వామివారిని చూడాలి అని అనుకుంటే కొంచెం ప్రైస్ అయినా పర్వాలేదు అంటే ఈ విధానం ద్వారా ఈ దర్శన టికెట్లు మీరు బుక్ చేసుకొని చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే మరొక అవకాశం ఏమిటి అంటే 500 రూపాయల దర్శన టికెట్లు ప్రస్తుత పరిస్థితి ఏంటో నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేసి ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర బాక్స్ దగ్గర క్లిక్ చేయండి. మళ్ళీ కంటిన్యూ అని క్లిక్ చేసినట్లయితే మీకు జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలకు సంబంధించి 500 రూపాయల సేవ బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ విధానం ద్వారా ముందు మీరు సేవ బుక్ చేసుకుంటారు, ఆ తర్వాత దర్శన టికెట్ బుక్ చేసుకుంటారు. సో సపోజ్ నేను మార్చ్ 13వ తారీఖున స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే మార్చ్ 13 లోపల ఎప్పుడైనా నేను ఈ సేవ బుక్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తాను, ఫిబ్రవరి 7వ తారీఖున లేదా ఫిబ్రవరి 6వ తారీఖున ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని ముందు నాకు సేవా టికెట్లు ఉన్నాయా లేదా చూస్తాను. ఇక్కడ కళ్యాణోత్సవం 425 టోకెన్లు అయితే ఖాళీగా ఉన్నాయి. 2 పర్సన్స్కి 1000 రూపాయలు. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తాను బాక్స్లో. చేసి ముందు దర్శనం టికెట్ మార్చ్లో నాకు ఉందో లేదో నేను చెక్ చేస్తాను. చెక్ చేసుకున్నప్పుడు ఏమైపోయింది, అయిపోవచ్చాయి. రోజు చెప్తూనే ఉన్నాం కదా, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీతో పాటే ఈ వీడియో చూస్తున్నా. ప్రస్తుతానికైతే మార్చ్ 2వ తారీఖున ఖాళీలు ఉన్నాయి, 18వ తారీఖున ఖాళీలు ఉన్నాయి, ఒక్కొక్క టికెట్టే ఉంది. 20వ తారీఖున కూడా ఒక టికెట్టే ఉంది. 22వ తారీఖున అయితే ఒక టికెట్టే ఉంది. అమ్మో అయిపోవచ్చాయండి. దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. 500 రూపాయల టికెట్లు కూడా అయిపోవచ్చాయి. సో ఈ 4-5 తారీఖుల్లో ఎవరికైనా ఈ దర్శన టికెట్ కావాలంటే ముందు మీరు సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేసి ఆ తర్వాత ఇక్కడ పైన బుకింగ్ హిస్టరీ దగ్గరకు వస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ వర్చువల్ సేవ అని హైలైట్ అవుతుంది కదా, అక్కడ బుక్ దర్శనం వస్తుంది. అప్పుడు మీరు బుక్ చేసుకోగలరు. సో ఈ విధానం ద్వారా కూడా మీరు 500 రూపాయలు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే అయిపోవచ్చాయి, తొందరపడండి. నేను అంతకంటే ఇంకేం చెప్పలేను. అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, 500 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, తిరుమల తిరుపతి రూమ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ లెక్కడిప్ సేవలు కావచ్చు, ఆర్జిత సేవలు కావచ్చు, అలాగే సీనియర్ సిటిజన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా కావచ్చు, అలాగే అంగప్రదర్శన టోకెన్లు కావచ్చు, ఏవైనా కూడా ఈ నెల 16వ తారీఖు నుంచి విడుదలవుతాయండి. వెంటనే ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్ వస్తుంది. రాగానే నేను మీ అందరికీ పోస్ట్ చేస్తాను, మీరంతా బుక్ చేసుకోండి. ఎక్కువ శాతము ఏప్రిల్ నెలకి 300 రూపాయల దర్శన టికెట్ అనేది ఈ నెల జనవరి 23 కానీ 24వ తారీఖులో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే రూములు 25వ తారీఖు కానీ 26వ తారీఖున ఉంటుంది. అఫీషియల్గా అయితే రాగానే నేను అప్డేట్ పెడతాను. టెంటేటివ్ డేస్ అంటే 1-2 డేస్ నేను చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు బుక్ చేసుకోగలరు. అలాగే భక్తులు అడిగిన కొంతమంది ప్రశ్నలకు నేను సమాధానం చెప్తా. ఫస్ట్ వచ్చేసి నాగేంద్ర గారు అడిగారు, అక్క ప్రస్తుతం తిరుమలలో సీనియర్ సిటిజన్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఆఫ్లైన్లో దర్శనం ఉందా, ఉంటే ఏ సమయాల్లో తెలపగలరు, ఆశిస్తున్నాము, ఓం నమో వెంకటేశయ్య అని అన్నారు. సో ప్రస్తుతానికైతే కేవలం ఆన్లైన్లోనే దర్శనం టికెట్లు సీనియర్ సిటిజన్వి ఉన్నాయండి, ఆఫ్లైన్ విధానంలో అయితే లేవు. సో మీకు ఇది నేను చెప్పాలనుకున్న సమాధానము. అలాగే సాయి మలా గారు అడిగారు, అక్క ఎస్ఎస్డి టోకెన్లుకి ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలా అని. ఉండాలండి, ఎప్పుడైనా కూడా ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటేనే మనకి మంచిది. అలాగే జయం చంద్రగిరి గారు అడిగారు, అక్క అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వారికి దివ్య దర్శన టోకెన్లు ఇవ్వట్లేదా? ఇస్తున్నారండి, 2 నడక మార్గంలో వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకే ఈ టోకెన్లు అన్నీ కూడా అయిపోతున్నాయి. తొందరగా వెళ్తే మీకు టోకెన్లు ఖచ్చితంగా దొరుకుతాయి. టికెట్స్ ఏ టైం వరకు ఇస్తారు అక్క అని అడుగుతున్నారు. మీరు ఏ టికెట్ల నాకైతే ఇక్కడ చెప్పలేదండి. ఒకవేళ సర్వదర్శన టోకెన్లు అయితే మటుకు తెల్లవారుజామున 3 గంటలకే ఇస్తూ ఉంటారండి. మీరు 3 గంటల నుంచి 7 గంటల లోపల ఏ టైంకైనా తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో వస్తే తప్పకుండా మీకు దొరుకుతాయి. అలాగే అంకిల్ వరల్డ్ గారు అడిగారు, ఏప్రిల్ మంత్ 300 టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఈ నెల జనవరి 23 కానీ 24వ తారీఖు కానీ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారండి, మీరు బుక్ చేసుకోగలరు. సో ఇవి ఫ్రెండ్స్ కొన్ని స్వామివారికి సంబంధించి భక్తులు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాను. మీకు కూడా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా సమాధానం చెప్తాను. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ మీ అందరికీ నేను చెప్పిన ఆన్సర్స్ అలాగే ఇచ్చిన క్లూస్ హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.